అసలు మనమంతా చైనాకెళ్ళొచ్చే వైరస్లకు భయపడుతున్నాం కానీ అంతకంటే డేంజర్ మాంజాలను మర్చిపోతున్నాం. వైరస్లు కంటికి అవుపడుకుంటా ఫ్రీగానే వస్తున్నాయి. ఈ మాంజాలకు పైసలు పెట్టి మరీ ప్రాణాలు తీసుకుంటున్నాం మనమే. జర్ర ఆలస్యమైతే అయింది కానీ మన ఆరోగ్య శాఖోళ్ళు వైరస్ల మీద యుద్ధం ప్రకటించినట్టు చైనా మాంజాలకు మంట పెట్టేదాకా నిద్రపోయే ముచ్చటే లేదని పోలీసు వాళ్ళు కూడా పోరాటం సురు చేసిర్రు. మాంజాను దొరకబట్టి మటా చేస్తుర్రు. అట్టు తాకితే గానీ నొప్పి తెలియదు అన్నట్టు జర్ర ఆలస్యమైతే అయింది గాని తెలంగాణ పోలీసు వాళ్ళు పతంగులు అమ్మేటోళ్ళ పంతలు నవ్వులుతున్నారు. మొన్నటి సంధి దుకాణాలలో జొర్రుతున్నారు. ఏ సందులో చైనా మాంజాల రీళ్లు చెరికీలు దాచినా బయటికి గుంజుతున్నారు. కట్ట కట్టుకొని కొంటపోతున్నారు. 4-5 రోజుల సంధి. మొన్న 4 రోజుల కిందట హైదరాబాద్లా, 3 రోజుల కిందట వరంగల్లా. ఇక నిన్న నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న పతంగుల దుకాణాల మీద నిఘా పెట్టి దొరకబట్టిరు గిట్లా. ఇగో పుట్టలకెళ్ళి చీమలు బయట పడ్డట్టే లోపలికెళ్ళి ఎట్లా తీస్తున్నారో చూడు మాంజా రీల్స్. మొత్తం అవే. చైనా మాంజా ఎంత డేంజరో మీకు తెలియదా? కోసుకపోతే పానాలు పోతాయి, కావాలంటే చూడు అని దుగ్నం నడిపేటైన చెయ్యి మీద కోసినట్టు చేసి డెమో చూపెట్టింది పోలీస్ సారు. అయ్యో ఆయనతో నిజంగానే కోసావు సారు. అసలే అది చైనా మాంజా. తెగితే ఉల్టా లేనిపోని కేసవుతుంది మీ మీద. మళ్ళా మొన్న చైనా మాంజా చేయబట్టి అక్కడ ఒక యూత్ పిల్లగాని చేతికి కోసుకపోయిందట. ఆ ముచ్చట పతంగుల దుక్న పోళ్లకు అక్కడి లోకల్ పబ్లిక్ కు అర్థమయ్యేటట్టు కౌన్సిలింగ్ ఇచ్చిర్రు ఈ పోలీసు వాళ్ళు నిలబడి. వాళ్ళ కుటుంబం ఏమి ఎంత బాధపడాలి కదా. ఈ అన్నింటిని కవర్ల మూటలు కట్టి వేసుకపోయారు. కరెక్టే సార్, కానీ ఇట్లా అమ్మే కాడనో కొనుక్కొని ఎగిరేసే కాడనో పట్టుకుంటే ఈ చైనా మంజా బంద్ కాదేమో సార్. అసలు గంపగుత్తగా ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎట్లొస్తుంది, పట్టుకొచ్చి ఏడ దాచిపెడుతున్నారో చూసి దొరకబడితే కరెక్ట్ ఉంటుందేమో. లేకపోతే సముద్రంలో గాలమేసి చేపలన్నీ పట్టేస్తా అన్నట్టు అవుతుందేమో సార్ అని అనుకుంటారు. నిన్నీయాల నడుతున్న రైడింగ్లు చూస్తున్న పబ్లిక్. అయినా బెటర్ లేట్ దాన్ నెవర్ అని అంటారు. లేనెత్త కంటే గుడ్డెత్త నయమే కదా. కానీ చైనా మాంజా పాడైపోను పండుగ లెక్కనే ఉంటలేదు ఈ టాంగూస్ మాంజా ఏవట్టి. పానాలే ఓవట్టే. జర పతంగులు ఎగిరేసి పోరగాలంతా పైలం మరి. జర పెద్దోళ్ళే చూసుకోవాలి దగ్గరుండి.